Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay Menar. Hi friends, ఎలా ఉన్నారు? ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా. ఎవరైనా టెట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే క్వశ్చన్స్ని మన ఛానల్లో షేర్ చేయండి. ఆ క్వశ్చన్స్ని మనం ఛానల్లో డిస్కస్ చేయడం ద్వారా టెట్ రాయబోయే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. రేపటి నుంచి 19వ తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి. రైట్, I think everybody is preparing well, right? Let's hope for the best, all the best. సో వితౌట్ స్టార్ట్ ఈరోజు మనము క్లాస్లో ఒక ఫుల్ క్వశ్చన్ పేపర్ వీలున్నంత ఒక ఫుల్ ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ టు ఆన్సర్ డిస్కస్ చేయబోతున్నాం. ఆన్సర్స్తో కూడా జాగ్రత్తగా గమనించండి. రేపు టెట్ రాయబోయే వారికి ఇది కొంచెం ఉపయోగపడవచ్చు, రైట్? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ వీ విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. మొట్టమొదటి ప్రశ్న ఇక్కడ చూస్తే, ఆత్మభావన అనేది ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. పూర్వ బాల్య దశ. ఆత్మభావన అనేది పూర్వ బాల్య దశలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త, సైకాలజీ సూత్రాలు అనే గ్రంథకర్త. డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 1 విలియం జేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3, భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకముగా అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 దమనం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ఆప్షన్ 1 అచిత్తు, దీన్ని ఇగో అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, పగటి కలలు డే డ్రీమర్స్ అంటాం. డే డ్రీమింగ్ ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 2 స్వైరకల్పన. పగటి కలలు కంటాం స్వైరకల్పన. కావాలనే మర్చిపోవడం దమనం అంటున్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? ఆప్షన్ 3 5 సంవత్సరాల తర్వాత. అంటే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 5 సంవత్సరాల లోపు తగిన విద్యార్హత పొందవలసిన అవసరము ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చుని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు వేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగాను. అతనికి ఉన్న దృష్టి ఎలాంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హ్రస్వ దృష్టి. దీన్నే ఇంగ్లీష్లో మయోపియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర ఆసక్తి చూపడానికి కారణం ఆప్షన్ 3 ఎస్ కారకం. స్పెషల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి అంటే కొత్త విషయాలు ఏమైనా
పెట్టవచ్చా, చేర్చవచ్చా, బుక్స్లో ముద్రించవచ్చా అనే విషయాలపై సలహా అడుగుతారు ఉపాధ్యాయుల్ని. వారి వైఖరిలో అభిరుచి తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఆప్షన్ 1 సర్వే పద్ధతి. ఆప్షన్ 1 సర్వే పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండటాన్ని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవటం. సహజ ప్రేరణ, కృత్రిమ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది అంతర్గత ప్రేరణ. పక్కవారిని చూసి ప్రేరణ పొందటాన్ని అంతర్గత, లోపల అనుకోవడాన్ని. తను శ్రద్ధగా చదివి పైకి రావాలి అని అనుకున్నాడు, అది అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. ఆప్షన్ 1 బట్టి స్మృతి ఉంటుంది. ఆప్షన్ 1 బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను, అమ్మాయిలు తండ్రి గుర్తుపెట్టుకోండి, వీరిద్దరు చాలా బాగా కనెక్ట్ అయి ఉంటారు. అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. మనం చూస్తూనే ఉంటాం డైలీ. దీనిని క్రింది విధంగా అంటారు. దీన్నే ఆప్షన్ 2 ఎలక్ట్రా కాంప్లెక్స్. ఇంకోటి ఉంది ఎడిపస్ కాంప్లెక్స్. అంటే అబ్బాయిలు తల్లి పట్ల ప్రేమ అనురాగాలను చూస్తూ ఉంటారు. అబ్బాయిలు తల్లి పట్ల, అంటే తల్లికి బాగా దగ్గరగా ఉంటారు, తల్లికి ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. వారిని ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం. అదే అమ్మాయిలైతే తండ్రి ప్రేమ అనురాగాలను కోరుకుంటారు. దాన్ని ఎలక్ట్రా అంటే అమ్మాయిలకు సంబంధించిన పదం, ఎడిపస్ అంటే అబ్బాయిలకు సంబంధించిన పదం. ఎడిపస్ గుర్తుపెట్టుకుని, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఎడిపస్ అని మనం ఇది చూసినట్లయితే, ఈ పదం చూసినప్పుడు వెంటనే మనకి ఇది అబ్బాయిల్లో ఉండే కాంప్లెక్స్ అని చెప్పుకోవాలి. ఎలక్ట్రా అంటే ఇది అమ్మాయిల్లో ఉండే ఒక కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన కింద వస్తుంది? పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు, టీచర్ ఏమో క్లాస్ రూమ్లో కూర్చుని వారిని గమనిస్తున్నాడు. దీన్నే ఆప్షన్ 1 అసంచరిత పరిశీలన. ఆప్షన్ 4 కూడా అవుతుంది సహజ పరిశీలన. 1 and 4 ఇవి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కిందికి వస్తాయి. ఈ మూల్యాంకనం ఒకటి, వార్షిక పరీక్షలు అంటే ఈ రెండు ఎగ్జామ్స్ సంగ్రహణ మూల్యాంకనం అని అంటాం. దీన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఇంకోటి ఏంటంటే నిరంతర మూల్యాంకనం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ కింద అది ఈ సంగ్రహణ మూల్యాంకనం కూడా, లేదా వార్షిక పరీక్షలు కూడా దే ఆర్ ద పార్ట్ ఆఫ్ సిసిఈ. కాబట్టి ఆప్షన్ 2 and 4 ఈ రెండు కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును. ఎవరికంటే ఆప్షన్ 3 అక్షరాస్యులకు ఉపయోగించవచ్చును. ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? దానిని సహజ సామర్థ్యం అని పిలుస్తారు. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును. ఆప్షన్ 4 కన్ను మరియు చెవి ద్వారా ఎక్కువ 95% మనకి జ్ఞానం లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. ఆప్షన్ టూ ఆప్షన్ టూ కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం వీడియో కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే 150 బిట్స్ కవర్ చేయాలనే ఆలోచన. రేపు ఒకసారి చూసుకొని వెళ్తే మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. కొంచెం స్పీడ్ అవుతుంది. క్వశ్చన్ టు ఆన్సరే మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఆప్షన్ 1 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవటం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వటం కూడా ఇష్టం లేదు. చూడండి, 2 సార్లు ఇష్టం లేదు 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 ఇష్టం లేదు అని వచ్చింది, కాబట్టి ఇది పరిహార సంఘర్షణగా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించిన వారు ఆప్షన్ 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రొత్త విషయాలను కనుగొనటానికి ఉపయోగపడే ఆలోచన ఆప్షన్ 3 నిర్దేశిత డైరెక్టెడ్ థింకింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రూబిన్ అనే మనోవైజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. రూబిన్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఈయన ఆకృతి క్షేత్ర సంబంధం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ క్వశ్చన్. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గది ఏ రకానికి చెందినది అంటే ఆప్షన్ 1 నియమిత సమూహము తరగతి గది ఈ సమూహానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆప్షన్ 4 అభ్యసనకు దోహదపడటం, అంటే నేర్చుకోవడానికి సహాయపడటాన్ని బోధన యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ ఎంత? ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సగటు ప్రజ్ఞాలబ్ధులు యాక్చువల్గా 90 నుండి 110 ఐక్యూ ఉంటే వారిని సగటు ప్రజ్ఞావంతులని మనం పిలుస్తాం. యాక్చువల్గా ఆప్షన్ 1లో 1 ఉంది, తీసేయాలి. 90 to 110 ఇది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 90 to 120. మరి 70 నుంచి 90కి ఉన్న వారిని తెలివి తక్కువ వారు అంటాం. జాగ్రత్తగా గమనించండి. ఈ టాపిక్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ. తెలివి తక్కువ వారు వీరిని మంద అభ్యాసకులు అని పిలుస్తాం. మంద అభ్యాసకులు కదా, రైట్. తర్వాత 70 నుంచి 150, 70 నుంచి లేదా 50 నుంచి 70 వరకు, ఇది 50 యాక్చువల్గా క్వశ్చన్ పేపర్లో తప్పు ఉంది. 50 నుండి 70 వరకు ఉన్నవారిని అల్పబుద్ధులు అని పిలుస్తాం. ఈ అల్పబుద్ధులు వీరిని బుద్ధిమాంద్యులు అంటారు. వీరికి ప్రాథమిక విద్య పొందగల అర్హత ఉంటుంది, ప్రాథమిక విద్యను పొందగల అవకాశం ఉంటుంది. తర్వాత 110 నుంచి 130 వీరిని అధిక ప్రజ్ఞ గలవారు. చూడండి, 90 to 1 అంటే సగటు, 110 సగటు. 70 నుంచి 90 అంటే తెలివి తక్కువ లేదా మంద
తెలివి తక్కువ వారు అని చెప్పవచ్చు. తర్వాత 50 నుండి 70 ఏమో అల్పబుద్ధులు, వీరిని స్వల్ప బుద్ధిమాంద్యత అని కూడా చెప్పవచ్చు. స్వల్ప బుద్ధిమాంద్యత, వీరు ప్రాథమిక విద్యను పొందగల బుద్ధిమాంద్యత వీరు. తర్వాత 110 నుండి 130 వీరిని అధిక ప్రజ్ఞ లేదా ఉన్నత ప్రజ్ఞ గలవారని మనం చెప్పవచ్చు. 150 ప్లస్ అయితే, ఐక్యూ కనుక 150 ప్లస్ అయితే వారిని ప్రతిభావంతులు లేదా మేధావులు అంటారు. ప్రతిభావంతులు లేదా మేధావులు అని పిలుస్తారు. ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ దీని గురించి, ఒక క్వశ్చన్ గ్యారంటీ. దీనికి ప్రజ్ఞాలబ్ధిని మనం క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఫార్ములా ఉంది. ప్రజ్ఞాలబ్ధి అది ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా మనకి ఐక్యూ మానసిక వయస్సు బై శారీరక వయస్సు. ఐక్యూ మానసిక వయసు అంటే మెంటల్ ఏజ్ బై శారీరక వయసు అంటే క్రోనలాజికల్ ఏజ్. MA/CA గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్. MA అంటే మానసిక ఏజ్, మానసిక మెంటల్ ఏజ్. C అంటే క్రోనలాజికల్ ఏజ్. ఇది యూజ్ చేసుకొని మనం ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడే మనం కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా మనం డిస్కస్ చేద్దాం. కొన్ని పాయింట్లు యాక్చువల్గా ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు అంటే ప్రజ్ఞను మాపనం అంటే కొలవడం. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడిని అని ఎవరినంటారంటే ఆల్ఫ్రెడ్ బినే. ఈయన్ని ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు అంటారు. ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. తర్వాత ఈయన సైమన్ అనే సైంటిస్ట్తో కలిసి దాదాపు 1905లో 30 ప్రశ్నలతో కూడిన ప్రజ్ఞామాపన పరీక్షను రూపొందించాడు. దీన్నే సైమన్ బినే ప్రజ్ఞామాపని అని పిలుస్తారు. సైమన్ బినే. యాక్చువల్గా ప్రజ్ఞామాపన పితామహుడేమో ఆల్ఫ్రెడ్ బినే. ఈ ఆల్ఫ్రెడ్ బినే సైమన్ అనేంత కలిసి మరలా ఒకటి రూపొందించిన ప్రజ్ఞామాపని, దాన్నే సైమన్ బినే ప్రజ్ఞామాపని అని పిలుస్తాం. తర్వాత దీన్ని సవరించడం జరిగింది. సవరించి తర్వాత బినే చనిపోయిన తర్వాత స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని రూపొందించడం జరిగింది. ఇక్కడ సైమన్ బినే ప్రజ్ఞామాపని దీన్ని యాక్చువల్గా చిన్నపిల్లల మీద వాటిని ఒక 30 ప్రశ్నలతో వారిని టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత సవరించిన తర్వాత 3 నుంచి 13 సంవత్సరాల పిల్లల మీద ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత బినే చనిపోయిన తర్వాత టెర్మన్ అనే ఆయన ఒక 90 ప్రశ్నలతో మరలా స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనని రూపొందించడం జరిగింది. రైట్. తర్వాత 1930లో మళ్ళీ ఒక LM మాపనం, 1930లో LM మాపనం అనేది రూపొందించడం జరిగింది. తర్వాత టెర్మన్ మెరిల్తో కలిసి 2 నుంచి 18 సంవత్సరాల ఏజ్ గల పిల్లలకు ప్రజ్ఞామాపనని రూపొందించడం జరిగింది. రైట్. ఇది ప్రజ్ఞామాపని యొక్క వివరాలు. పితామహుడు ఎవరు రూపొందించారు అనేది, ఏ వయసుల వరకు రూపొందించారు. మరి ఇప్పుడు ఏంటంటే అసలు ప్రజ్ఞామాపని అంటే ఏంటి? వ్యక్తుల తెలివితేటలను, మానసిక సామర్థ్యాలను, వికాసాన్ని కొలవటానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే కొలమానమే లేదా సూచికనే ప్రజ్ఞాలబ్ధి సూచి అంటారు. ప్రజ్ఞాలబ్ధి సూచి దేనికి వాడతారు? వ్యక్తుల యొక్క తెలివితేటలను కొలవడానికి, అలాగే మానసిక సామర్థ్యాలు కొలవడానికి, వికాసాన్ని కొలవడానికి మానసిక శాస్త్రవేత్తలు లేదా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే ఒక మాపని ప్రజ్ఞాలబ్ధి కొలమానమే ప్రజ్ఞాలబ్ధి చూసి కదా. ఇది దేనికి? ఇది మానసిక వయసు అంటే మెంటల్ ఏజ్కి,
అలాగే క్రోనలాజికల్ ఏజ్ శారీరక వయసుకు మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. అంతేకాకుండా ప్రజ్ఞాలబ్ధి సూత్రం కూడా, ప్రజ్ఞాలబ్ధి సూత్రం, దీనికి సంబంధించిన ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని వేరే వారు ప్రతిపాదించారు. ఆయన పేరు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆయన పేరే విలియం స్టెర్న్. విలియం స్టెర్న్. చూడండి ఎంతమంది సైంటిస్టులు ఇన్వాల్వ్ అయ్యారో. అసలు స్టార్ట్ చేసింది ఆల్ఫ్రెడ్ బినే, ఆయన్ని పితామహుడు అంటారు. ఆయన సైమన్తో కలిసి సైమన్ బినే ప్రజ్ఞామాపన్ని తయారు చేశారు. తర్వాత ఈ బినే చనిపోయిన తర్వాత టెర్మన్ అనే ఆయన స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపన్ని ఆయన ప్రతిపాదించారు 90 అంశాలతో. తర్వాత ఎల్ఎం మాపనం అనేది రూపొందించబడింది. తర్వాత 1973లో టెర్మన్ అనే ఆయన మెరిల్తో కలిసి మరలా ఒక మాపనిని రూపొందించారు. దానిలో 90 విషయాలు. ఇది ఎక్కువగా 2 నుండి 18 సంవత్సరాల పిల్లల మీద ప్రయోగించిన ఒక ప్రజ్ఞామాపన. ఆ తర్వాత ఈ ప్రజ్ఞాలబ్ధిని కొలవడానికి ఒక సూత్రం ప్రతిపాదించిన వారైతే విలియం స్టెర్న్. దీని ప్రకారం సూత్రం ఏంటి? ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. ఇది ఫార్ములా. సో ఈ క్వశ్చన్స్ మీద, ఈ టాపిక్ మీద ఇంటెలిజెన్స్ కోషెంట్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ తెలుగు సంబంధించి ఒక 30 బిట్లు మనం చూద్దాం. దక్షుడు లేని ఇంటికి పదార్థం వేరొక చోట నుండి లక్షలు వచ్చుచుండిన. ఇది భాస్కర శతకం నుంచి తీసుకోబడిన ఒక పద్యం. దీనిలో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, పై పద్యంలో దక్షుడు అనే మాటకు అర్థం, దక్షుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆప్షన్ 4 సమర్థుడు అంటాం కదా. ఒక్కోసారి అతను దక్షత గలవాడు. దక్షత అంటే సామర్థ్యం, దక్షుడు అంటే సమర్థుడు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షుడు లేని ఇల్లు ఎలాంటిది? క్వశ్చన్ నెంబర్ చూద్దాం. దక్షుడు లేని ఇల్లు ఎలాంటిదంటే గండి తెగిన చెరువు లాంటిది. అందరూ తెలుగు చదవటం వచ్చు కాబట్టి పద్యం చదివిన తర్వాత ఆటోమేటిక్గా కదా, అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర. దక్షుడు లేని ఇల్లు ఎలాంటిదంటే ఒక గండి తెగిన చెరువు లాంటిది. అంటే గండి పడితే చెరువులో ఉన్న నీళ్లు మొత్తం కూడా వ్యర్థంగా బయటికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వటాన్ని వనరుల పరిరక్షణ అంటాము. ఓకే, రీసోర్సెస్ని పరిరక్షణ చేయటం, కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్. ఇప్పుడు ఇది మొత్తం చదివిన తర్వాత ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవటం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. ఇలాంటి కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. వనరులను సంరక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం, వస్తువుల పునర్వినియోగం, పునశ్చక్రీయం, దీన్ని RRR అంటాం. RRR కదా, రిడ్యూస్, రీయూస్, రీసైకిల్ అని మనం చెప్తాం, మనకు తెలిసిందే. ద్వారా తమ వంతు సహకారాన్ని అందించవచ్చు కదా. ఇది మరి ఇప్పుడు చూడండి క్వశ్చన్, వస్తువుల వినియోగం తగ్గించుకోవడం ఏమంటారంటే ఇది వనరుల సంరక్షణలో భాగం కదా. వస్తువుల సంఖ్యను తగ్గించుకోవడం అది పిసినారితనం కాదు, పొదుపు కాదు, సుస్థిర అభివృద్ధిలో భాగం కాదు, కానీ వనరుల సంరక్షణలో భాగం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుస్థిర అభివృద్ధిలో ముఖ్యమైన అంశం మనం చూస్తే ఆన్సర్ ఆప్షన్ 3 వనరులను భవిష్యత్తు కోసం సంరక్షించటం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 35 చూస్తున్నాం. అలంకారానికి సంబంధించింది. ఉపమానములకు భేదము లేదని చెప్పటం. ఉపమానములకు భేదము లేదని చెప్పటాన్నే
రూపక అలంకారం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. వహ్వా మాటల మేదరి జిహ్వగాడు. ఈ గీత గీసిన పదానికి జిహ్వా గీత గీయబడింది. ఈ గీత గీసిన పదానికి పర్యాయ పదాలు మనం తెలియజేయాలి. జిహ్వా అంటే ఏంటంటే నాలుక, రసన అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 37. ఇల్లలకగానే ఈ పాఠ్యాంశ ఇతివృత్తం. ఇల్లలకగానే అనే పాఠ్యాంశం ఇతివృత్తం అంటే ఇల్లలకగానే పండగ కాదు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము ఆప్షన్ 3 అది స్త్రీ చైతన్యము. ఇతివృత్తాల గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. పలుకు నింద పదాలకు నానార్థ పదం. పలుకు నింద అనే పదాలకు నానార్థాలు ఆప్షన్ 3 మాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వారం, నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. దీనికి వ్యుత్పత్తార్థ పదం. ఆన్సర్ అతిథినే. ఈ అతిథి ఎప్పుడైనా సరే నక్షత్రం, వారం, రోజు, టైం ఇవేం పట్టించుకోకుండా ఇంటికి భోజనానికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కావ్యం చదవాలి. గీత గీసిన పదానికి వికృతి. కావ్యం వికృతి కబ్బం. రైట్. నెక్స్ట్. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం. ఆన్సర్ సుగ్రీవ ఆజ్ఞ. ఇది తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం. నెక్స్ట్ క్వశ్చన్. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? ఇది ఒక సామెత. ఆప్షన్ 2 సామెత. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విదేశీ యాత్రానుభవాలను, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అదేంటంటే ఆప్షన్ 3 ఏ దేశమేగిన ఎందుకాలిన కదా, రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఈ గేయం. రైట్. తర్వాత పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి. ఆప్షన్ 4 విభక్తులు. నెక్స్ట్ క్వశ్చన్. ముట్టక ప్లస్ ఉండదడెట్లు పదాలు కలిస్తే ఏర్పడే సంధి. అది అకార సంధి. ముట్టక ప్లస్ ఉండదడెట్లు అకార సంధి. క్వశ్చన్ నెంబర్ 46 చూద్దాం. పూర్వపదాలు లింగ, వచన, విభక్తి శూన్యంగా ఉన్న సమాసం అది అవ్యయీభావ సమాసం. పూర్వపదాలు లింగం అనేది ఉండకుండా, వచనం అనేది ఉండకుండా, విభక్తి అనేది లేకుండా ఉంటే ఆ సమాసాన్ని అవ్యయీభావ సమాసం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. మక్షిక అంటే క్వశ్చన్ నెంబర్ 47. మక్షిక అంటే ఆప్షన్ 4 ఈగ. తర్వాత బాగా చదివితే మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 ఛేదర్థక వాక్యం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. వాక్యాలు భూత, భవిష్యత్తు, వర్తమానములను బేస్ చేసుకుని 3 రకాలు. భూతకాలాన్ని మనం ఇక్కడ క్వార్ధక అంటే గతంలో జరిగిన పనులను వివరించేది. జరిగిన పనులను వివరించేదేమో క్వార్ధక అంటాం. వర్తమానంలో ఉన్నదేమో చిత్రార్థక వాక్యం అని అంటాం. అంటే వర్తమానంలో ఒక విషయం జరుగుతూ ఉంటే దానిని చెప్పే వాక్యము చిత్రార్థక వాక్యం అంటాం. అలా కాకుండా
భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెప్పే వాక్యం అయితే చేదర్ధక వాక్యం. చూడండి ఇక్కడ చదివితే చదివితే వస్తాయి. చదివితే అంటే భవిష్యత్తును తెలియజేస్తుంది. వస్తాయి మార్కులు భవిష్యత్తులో వస్తాయి కాబట్టి చేదర్థకం. అదే త్వార్థక వాక్యంలో చెప్పాలంటే బాగా చదివింది మార్కులు వచ్చాయి. బాగా చదివింది మార్కులు వచ్చాయి అంటే అది త్వార్థక వాక్యం. వర్తమానంలో చెప్పాలంటే బాగా చదువుతుంది మార్కులు వస్తున్నాయి. సో ఇలాగా భవిష్యత్తు వర్తమానాలను బేస్ చేసుకొని కదా క్వార్థక వాక్యం, శత్రార్థక వాక్యం, అలాగే చేదర్థక వాక్యం. బాగా చదివితే మార్కులు వస్తాయి. బాగా పరిగెడితే పోటీలో గెలవచ్చు. ఇలాంటివి భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు కనుక చెప్తే దాన్ని చేదర్థక వాక్యం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు. ఈ సంశ్లిష్ట వాక్యం, ఇది సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యములుగా మారిస్తే ఏమవుతుంది? సామాన్య అంటే ఇలా ఇచ్చిన వాక్యాన్ని ఇక్కడ చూడండి, పరిగెత్తి 2 క్రియలు ఉన్నాయి. ఒకటి పరిగెత్తి అంటే కంప్లీట్ అవ్వలేదు. 2 అలసిపోయాడు. ఇవి 2 కూడా క్రియలు కదా. ఈ క్రియలను మనం విడదీస్తే ఎలా రాస్తామంటే శశిధర్ పరిగెత్తాడు అది ఒక క్రియ, అలాగే శశిధర్ అలసిపోయాడు అది ఒక క్రియ. ఇవి 2 సామాన్య వాక్యాలు. వీటిని సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే ఏంటంటే శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు అది సంశ్లిష్ట వాక్యము అవుతుంది. రైట్. తర్వాత క్వశ్చన్. తొలి తెలుగు నాటకం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలాసార్లు అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 50. తొలి తెలుగు నాటకం అది మంజరి మధుకరీయము. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించేది. పురాణాల నుంచి తీసుకొని చిన్న కథను తీసుకొని దాన్ని వర్ణిస్తూ స్వతంత్ర కావ్యంగా రాసేదాన్ని మనం ఏమంటామంటే ప్రబంధమని చెప్తాం. తర్వాత మను చరిత్ర కవి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మను చరిత్ర కవి అల్లసాని పెద్దన కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పదవ అక్షరం నంబర్ గుర్తుపెట్టుకోండి. 10వ అక్షరం యతి స్థానంగా ఉన్న పద్యము అది ఉత్పలమాలలో 10వ అక్షరము యతి స్థానంలో ఉంటుంది. 54వ క్వశ్చన్ చూడండి. ఏ దయ మీ దయ మా మీద లేదు, ఎంతసేపు ఉంచుట మీకు తగునా. ఇది ఎప్పుడు పాడతారు? ఇది ఎలాంటి సందర్భంలో పాడతారు? ఆన్సర్ ఆప్షన్ 1, దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు. నెక్స్ట్ క్వశ్చన్. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం, జరగని రూపం 2 ఉంటే, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం అలాగే జరగని రూపం 2 కనుక చెప్పి ఉంటే దానిని వైకల్పికం అంటాము. జరిగిన రూపం గుర్తుపెట్టుకోండి, అలాగే జరగని రూపం కూడా కలిగి ఉంటే దాన్ని వైకల్పికం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. తాను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశానని అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మారిస్తే కదా, ఇది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి 3వ వ్యక్తికి చెప్తున్నాడు. దీన్ని ఇండైరెక్ట్ అంటున్నాం. దీన్ని డైరెక్ట్ కథనంలోనికి మనం మారిస్తే కనుక దీన్నే అతను అంటాడు. ఆప్షన్ 3, నేను ఆ రాత్రి తాను ప్లేస్లో నేను పెట్టాలి, తాను ప్లేస్లో నేను పెడతాం. నేను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాను అని అన్నాడు. జాగారం చేసి అని ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి చూడండి, ఇన్వర్టెడ్ కామర్స్ కదా. ఆ తర్వాత అని వస్తే అది డైరెక్ట్ ప్రత్యక్షం. అలా కాకుండా ఇక్కడ చూడండి చేశానని వస్తే అది పరోక్ష కథనంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. నా యొక్క చరిత్ర సమాస పదం ఏది?
నా యొక్క చరిత్ర అనే దాని సమాస పదం. అది నా చరిత్ర. ఆప్షన్ 4 నా చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 58 చూద్దాం. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం అంటే ఆప్షన్ 4 చేరక. చేరి అంటే వ్యతిరేకం కాదు, చేరుతూ మామూలే, చేరితే మామూలే. చేరక అంటే చేరకపోతే అనేది వ్యతిరేకార్థక క్రియాపదం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. ప్రథమ పురుషకు సంబంధించినవి అతడు ఆమె అనేది ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. పురుషుడు, స్త్రీ. క్వశ్చన్ నెంబర్ 60. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. ఇది ఏ రకమైన వాక్యము? సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు గుర్తుపెట్టుకోండి. నిలబడొద్దు ఇది ఏ రకమైన అంటే వద్దు అంటున్నాడు. దీన్నే ఆప్షన్ 2 నిషేధార్థక వాక్యం. అంటే తనకిష్టం లేదు, ఎవరో సిగ్గుపడుతూ నిలబడటం ఇష్టం లేదు కాబట్టి దాన్ని నిషేధిస్తున్నాడు, కాబట్టి నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. Now let's discuss English now. Right. First question number 61. You may go if you like to. The above expression can be used. That is option 2 to grant permission. అంటే ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అంటూ పర్మిషన్ ఇవ్వడం అన్నమాట. పర్మిషన్ ఇవ్వడాన్ని దాన్ని ఇఫ్ యూ లైక్ టు గో. యూ మే గో ఇఫ్ యూ లైక్ టు గో అంటే నువ్వు వెళ్ళాలంటే అనుకుంటే వెళ్ళొచ్చు అంటే పర్మిషన్ ఇవ్వడాన్ని అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Someone says sorry for stepping on your foot. How would you respond? Someone says sorry for stepping on your foot. How would you రెస్పాండ్? ఎలా రెస్పాండ్ అవ్వాలి? మనం ఎవరైనా అనుకోకుండా మన కాలు తొక్కి సారీ చెప్తే మనం ఎలా అనుకోవాలంటే వీ హ్యావ్ టు సే దట్స్ ఆల్ రైట్. టూ బ్యాడ్ అని అనకూడదు, అంటే తిట్టకూడదు. ఐ డు నాట్ ఫీల్ ఎనీథింగ్ అనకూడదు. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్ అనకూడదు. దట్స్ ఆల్ రైట్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. చూస్ ద ఆప్షన్ that is a key element of a new report. Choose the option that is a key element of a news report. That means it should be clear, right? It's a clarity and conciseness. Next question. Choose the option that is not a tip for writing a description. Option 1, that is use vague language. ఏదైనా ఒక డిస్క్రిప్షన్ రాయాలనుకున్నప్పుడు, దేనికి సంబంధించిన ఒక డిస్క్రిప్షన్ రాయాలనుకున్నప్పుడు అది ఎలాంటిది రాయకూడదంటే వాగ్ లాంగ్వేజ్ అనేది ఉపయోగించకూడదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్సెస్. చూడండి ఇక్కడ, let us work it out here. The first one is, where are you going, dog? The wolf asked. Second one, where are you going, dog? The wolf asked. Third one, where are you going, dog? The wolf asked. Fourth one, where are you going, dog? The wolf asked. We have to find out the sentence which is punctuated correctly. అంటే కరెక్ట్గా పంక్చువేషన్, ఇది డైరెక్ట్ స్పీచ్ కదా, డైరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఎక్కడ దేనికి పంక్చువేషన్ కరెక్ట్గా ఉందో మనము జాగ్రత్తగా గమనించాలి. రైట్. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. వేర్ ఆర్ యూ గోయింగ్, డాగ్? అంటే వూల్ఫ్ అనేది డాగ్ని అడుగుతుంది. ఒక వూల్ఫ్ డాగ్ని అడుగుతుంది, ఎక్కడికి పోతున్నావు డాగ్ అని కదా. ఇక్కడ ఏంటంటే దీనికి ఫస్ట్కి సెకండ్కి డిఫరెన్స్ ఏందో చూడండి.
ఫస్ట్ సెకండ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ వేర్ ఆర్ యూ గోయింగ్ తర్వాత కామా పెట్టారు. ఇక్కడ కామా ఉండాలి ఎప్పుడైనా. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, దిస్ ఇస్ ద కరెక్ట్ వే ఆఫ్ క్వశ్చనింగ్. క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. రాధా యాజ్ వెల్ యాజ్ కమల హ్యావ్ గాన్ టు ఢిల్లీ. రాధా యాజ్ వెల్ యాజ్ కమల హ్యావ్ గాన్ టు ఢిల్లీ. ఇక్కడ ఏం అడిగాడంటే చూస్ ద ఆప్షన్ దట్ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్. చూస్ ద థింగ్ దట్ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్. ఎక్కడుంది గ్రామటికల్ ఎర్రర్ ఉంది? ఆప్షన్ సి కదా. హ్యావ్ గోన్ అనేది ఇట్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డెత్ ఆఫ్ ది bullock was dash fortunate. Choose the appropriate prefix to use before the word fortunate. ద డెత్ ఆఫ్ bullock was అంటే ఒక ఎద్దు చనిపోయింది, అది ఎద్దు చనిపోవడం దురదృష్టకరమని వారు చెప్తున్నారు. అయితే ఈ ఫార్చునేట్ అంటే అదృష్టం. మరి ఎద్దు చనిపోవడం అదృష్టం కాదు కాబట్టి, అది దురదృష్టం కాబట్టి దీనికి ఫార్చునేట్కి ముందు వచ్చే ప్రీఫిక్స్ ఏంటో మనం చూద్దాం. ఆ ప్రీఫిక్సే ఆప్షన్ 2 మిస్ఫార్చునేట్. క్షమించండి, అన్ఫార్చునేట్. క్వశ్చన్ నెంబర్ 67 అన్ఫార్చునేట్లీ అంటాం కదా, అన్ఫార్చునేట్లీ అంటాం. దురదృష్టవశాత్తు చనిపోయింది అని చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 68. The word performance has stress on. ఆప్షన్ చెప్పండి. ఆప్షన్ it stress on the second syllable, right? Friends, you have to understand here I am not going to discuss any grammatical points or something over here, but I am trying to give question and answers. Please understand this one. If I explain grammatically here, it will take a lot of time and you will not understand. It will take a lot of time that as we have a limited version of time, then let us go to question and answer type, right? That's why I'm giving question and answers. Let's move to the next question. Question number 69. Choose the meaning of the idiom lines share. Question number 69. Lines share idiom, that means option 2 major part or portion. లైన్ షేర్ అని ఎందుకంటున్నాం అంటే ఏదైనా జంతువు ఒక్కోసారి వింటాం కదా, కొన్ని జంతువులు వేటాడి సింహానికి తెచ్చివ్వాలి వేటని. ఆ వేట ఆడి తెచ్చిన దానిలో ఎక్కువ భాగాన్ని సింహానికి ఇవ్వాల్సి, లేదా అది వేటాడిన దానిలో ఎక్కువ భాగం అదే తింటుంది కాబట్టి ఆ మీనింగ్ వచ్చేలాగా మేజర్ పార్ట్ అనే మీనింగ్ వచ్చేలాగా మనం లైన్ షేర్ అని మనం ఇడియం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ I will dash the children for you. Choose the correct phrase that fits in the blank. The answer here is option 3 look after. అంటే ఒకవేళ నువ్వు కనుక బయటికి వెళ్తే మీ పిల్లలను నేను జాగ్రత్తగా చూసుకుంటాననే ఒక భరోసా ఇవ్వడం అన్నమాట. If you want to go out, go. I will look after the children for you. ఈ పిల్లల్ని నేను చూసుకుంటానని ఒక భరోసా ఇవ్వటం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Choose the correctly spelt word. Question number 71. It is percussionist. The correct one is percussionist. R should be silent. Percussionist. This is the correctly spelt word. Percussionist. The next question. Choose the option that can be used as a one word substitute for a person who can do anything for money. The person who can do
anything for money, we can say. So for this single word is, that's the option 4, mercenary. Mercenary, we can say mercenary as a person who can do anything for money. The next question. The covetous old fellow. The covetous old fellow with a spade and old crone with a hoe began to dig. Right? This is the sentence. Now choose the synonym of the word covetous. Choose the synonym of the covetous, that is called option 2, greedy. Option 2, greedy. Next question. The environment was very pristine. The environment was very pristine. Choose the right pair of opposite words of the word pristine. Pristine. Write the opposite words we have to find out here. Opposite word is option is 3. Option 3 is the opposite word for this one. Impure, untidy. Impure, untidy. Right? Pristine opposite word, impure, untidy. Right. Question number 75. Let's see. Question number 75. Choose the correct sentence from the following. Books are good friends. The books are the friends. The books are so first option is the correct one. Books are good friends. That's it. There is no article required for this one. There is no article required for this one. Just a simple sentence. Books are good friends. The next question. Question number 76. The accident sadly resulted dash the death of an old woman. So here choose the preposition that fits the blank. Choose the preposition that fits the blank. Here the accident sadly resulted in the death of. Resulted in. Resulted will follow by in the preposition. Option 4 is the right answer. 76. Question number 77. We asked her how it had. Choose the word that completes the meaning of the sentence grammatically. The correct option is option 4, happened. We asked her how it had happened. అది ఎలా జరిగింది అని మేము ఆమెను అడిగాము అని సెంటెన్స్ అర్థం. The next question. Question number 17. See, choose the sentence that describes some action in future. Some action in future. Right? The great man is going to spend his old age in his native place. Why are you turning on the radio? And I have already bought it, and she is playing tennis now. In which out of the sentence, which represents future? Now you see, let us work out it. She is playing now. Now means it's a present tense. Playing present tense. I have already bought it. That means present perfect tense. This is. And why are you turning on the radio? This is also present tense. Present tense. Why are you turning? Present continuous tense. The one which is action in future is the great man is going to spend. Is going. సో ఇక్కడ చూడండి, ఈజ్ గోయింగ్ అని ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోవద్దు. ఈజ్ గోయింగ్ తర్వాత ఏమి వాడారో చూడాలి ఇక్కడ. టు స్పెండ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఇన్ హిజ్ నేటివ్ ప్లేస్. అంటే అతను తన వృద్ధాప్యంలో తన నేటివ్ ప్లేస్లోకి వెళ్ళి జీవించాలని అనుకుంటున్నాడు. దిస్ సెంటెన్స్ రిప్రజెంట్స్ ఆర్ డిస్క్రైబ్స్ ఫ్యూచర్ యాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. David asked his colleague, where will you go this summer? Where will you go this summer? Choose the reported speech of the sentence above. Reported speech, we have to find it out. So let us see here. Option 3, David asked his colleague, where will be as it is. We have to remove the this one inverted commas. Where you will become he
will become would, go as it is, that summer, this becomes that, this becomes that. చూడండి, డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్స్ యాజ్ ఇట్ ఈస్ రాసిన తర్వాత వీ హ్యావ్ టు రిమూవ్ ఇన్వర్టెడ్ కామర్స్, వీ హ్యావ్ టు యూజ్ దిస్ వేర్ యాజ్ ఇట్ ఈస్. విల్ యూ బికమ్స్ వేర్ హీ వుడ్ గో, యూ బికమ్స్ హీ, will becomes would, go will be as it is, this summer, this becomes that, summer will as it is, right? This is how we can write a reported speech. Next question. In yesterday's competition, the prizes dash by the principal. In yesterday's competition, the prizes by the principal. Choose the option that completes the sentence meaningfully. Meaningfully, right? And the prizes were given away by the principal. Were in ఎందుకు వాడి were given అంటే ఎస్టర్డే కాబట్టి జరిగిపోయింది కాబట్టి ఇక్కడ ప్రైజెస్ అనేవి ప్లూరల్ కాబట్టి ప్రైజెస్ వర్ గివెన్ బై. ఒకవేళ ప్రైజ్ అని అంటే మాత్రం ప్రైజ్ వాజ్ గివెన్ అవే బై ద ప్రిన్సిపల్. మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఒకసారి ఫంక్షన్స్లో కూడా ద ప్రైజ్ ఈజ్ గివెన్ అవే బై అని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. దేర్ డాష్ నో మిల్క్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. దిస్ choose the verb that fits the blank. Choose the verb that fits the blank. Here milk, there is no milk, is ఎందుకంటే ఇది ఎటర్నల్ సింగులర్ ఫామ్. మిల్క్ అనేది నిత్య ఏకవచనం మిల్క్ అనేది కాబట్టి ఈజ్ అనేది వాడతాం అనమాట. దేర్ ఈజ్ నో మిల్క్ ఇన్ ద రిఫ్రిజరేటర్. నెక్స్ట్ క్వశ్చన్. Choose the sentence with an adverbial clause from the following. Right? Adverbial clause from the following. Option 1. Come when you like. నీవిష్టమైనప్పుడే నీవు రా. దీన్నే come when you like. There is no verb at all actually. Right? Action is there, right? Come when you like, that is adverbial clause. Next question. Mr. Slater rose briskly at length in a business dash like tone. In the above sentence, business like is, this is called option 2 a compound adjective. The next question is, choose the word that is not an adjective. That's not an adjective. So greedy, honest, sensitive, bureau. Question number 84. Option 4 is the non-adjective. Here greedy, honest, sensitive, these are all adjectives, but bureau is non-adjective. Question number 85. He came from a poor but educated family. He came from a poor but educated family. This sentence is an example of. Option 3, a compound sentence. Because but is there, so it's a compound sentence. Next question. Question number 86. It's such an interesting city dash we are going to visit it again. It is such an interesting city we are going to visit again. Choose the linker that fits in the blank. Question number 86. The answer is option 1, that. So it's such an interesting city that we are going to visit here. That should come. Next, question number 87. I have always been terribly fond dash you. I have always been terribly fond dash you. Choose the preposition that fits the blank.
Choose the preposition that fits the blank. Option 2, fond always followed by of. Fond of sweets, fond of fruits, రైట్. ఫాండ్ అంటే ఫాండ్ అంటే ఏంటి, ఇష్టం, దేని గురించి అయితే ఇష్టపడుతున్నాం, ఫాండ్ ఆఫ్ అని ప్రిపోజిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. ద ఫిల్మ్ will be released next week. The above sentence indicates offer, obligation, futurity, and advice. Option 3 is the correct one. Futurity. Next week, what is the meaning of next week here? In the future. అంటే ఆ ఫిల్మ్ నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవబోతుంది. ద అబోవ్ సెంటెన్స్ ఇండికేట్స్ ఏంటంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 89. సో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఈజ్ one of the main qualities of Mahabharata epic is. This paragraph or passage is about Mahabharata. Right, here we have to go through this one clearly. And first question is, one of the main qualities of the Mahabharata epic is 89. That is option 3. It has the ability to address various aspects of life, including political and social issues. Next question. Let's have this one. Same Mahabharata. Mahabharata is one of the greatest epics of our literature. It answers all questions relating to political, social, etc. if we give a proper interpretation. It is so popular that it has been translated into many languages of the world. This is about the passage. Now, the second question here is, Mahabharata is a dash of all answers. Mahabharata is a dash answers of answers. Just to find out where is the answers all questions is what is the answer here? Choose the correct option here. Collection, encyclopedia, storehouse, and compendium. Question number 90. It is called option 3, storehouse. Mahabharata is a storehouse of answers to all questions. Next question. Now mathematics, let's see the mathematics. The smallest prime number is, ఇది అందరికీ తెలిసిందే. The smallest prime number is option 3, 2. 2 is the smallest prime number. అతి చిన్న ప్రధాన సంఖ్యలు మనకు తెలుసు, వివరించాల్సిన అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏదేని పూర్ణ సంఖ్య ఏకు a into 1 equal to a equal to 1 into a అయినా దానిని ఏ ధర్మం అని పిలుస్తాం. అంటే తత్సమ ధర్మము అని పిలుస్తాం. ఎందుకంటే a into 1, 1 into a, both are same, that equal to a. తత్సమ ధర్మం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యుత్క్రమం గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య. గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య అది 0, అది 0. దీన్ని వ్యుత్క్రమం అంటారు. దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఏ మరియు బీలు ధనవాస్తవ సంఖ్యలు అనుకుంటే a ప్లస్ రూట్ బి టైమ్స్ a మైనస్ రూట్ బి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 24. ఆన్సర్ ఆప్షన్ 2, a స్క్వేర్ మైనస్ b. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు అయినా ఎన్ ఆఫ్ ఎఫ్ అనేది క్వశ్చన్ నెంబర్ 95 ఆప్షన్ 229. ఎన్ ఆఫ్ ఎఫ్ అనేది క్వశ్చన్ దట్ ఈస్ 29. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బొమ్మ కారు అమ్మిన వెల 540. దుకాణదారుడికి వచ్చిన లాభం 20% అయినా ఆ బొమ్మ కారు వెల ఎంత? చూడండి, కొన్న లాభం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. లాభం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లాభం అంటే ఈ 20%ని యాడ్ చేద్దాం. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం ఈ విషయంలో కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి, రైట్, అంటే కొన్న వెల ఇవ్వలేదు కాబట్టి దాన్ని 100 అని అనుకుంటే ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 100 ప్లస్ 20% అని ఉంది. అంటే అది 120 అవుతుంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఇది 120% అనేది 540కి సమానం అయితే, అంటే అమ్మిన వేళ 540 కదా, మరి 100% అనేది ఎంతకు సమానం? దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 540 ఇంటూ 100/120 చేస్తే, రైట్, ఇక్కడ 5 20s 25s 26 అండ్ 6 45s 6 9s 90s 540. 90 into 5, that is called 450. 450 is the right answer. 450 the right answer. Now చూడండి, ఇక్కడ ఎప్పుడైనా చూడండి, అమ్మిన వెల ఇచ్చారు ఇక్కడ. అలాగే లాభం పర్సంటేజ్ ఇచ్చారు. మనకి కొన్న వెల ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఇప్పుడు కూడా మనం 100గా తీసుకోవాలి. సిపి షుడ్ బి 100. దీనికి ఆ ఎంత పర్సంటేజ్ లాభం వచ్చిందో దాన్ని యాడ్ చేయాలి. 120 ఇస్తే అంటే 20% యాడ్ చేస్తే టోటల్గా 120%. దిస్ ఈజ్ ఎస్పి 120%, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాధారణంగా ఈ క్రింది వానిలో దీనిని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడు కదా. అసలు ప్రభుత్వానికి ఏమేమి చెల్లిస్తాడు? సేల్స్ ట్యాక్స్ చెల్లిస్తాడు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ చెల్లిస్తాడు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా చెల్లిస్తాడు. చెల్లించింది ఏంటంటే లాభం. ఈ లాభం అనేదాన్ని దుకాణదారుడు ప్రభుత్వానికి చెల్లించడు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ లాభం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది సందర్భంలో బహుభుజిని తయారు చేయటం సాధ్యము కాదు. ఆప్షన్ చెప్పండి. ఆప్షన్ 1, 5 అగ్గి పుల్లలు కనుక ఉంటే దానితో బహుభుజాలని మనం తయారు చేయటం సాధ్యము కాదు. క్షమించాలి ఫ్రెండ్స్. 2 అగ్గి పుల్లలు కనుక ఉంటే దాన్ని మనం బహుభుజిని తయారు చేయలేం. ఒకవేళ 5 ఉంటే బహుభుజిని మనం ఇలా పెంటాగోనల్, రైట్, ఇలా చేయొచ్చు. 4 ఉంటే ఇలా చేయొచ్చు. 3 ఉంటే ట్రయాంగిల్ షేప్లో చేయొచ్చు. 2 ఉంటే మాత్రం బహుభుజాన్ని మనం తయారు చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము ఎంత? ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము ఇది 360. క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము 360 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భుజాల పొడవులు మాత్రమే సమానంగా కలిగిన చతుర్భుజం. దాన్ని చతురస్రం అని అంటాం. 101. ఒక వృత్త స్పర్శరేఖకు స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య గల కోణం. ఒక వృత్త స్పర్శరేఖకు ఆ స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య కోణం. ఆప్షన్ 4 90 degrees.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుగొనుటకు సూత్రం. ఆప్షన్ 2 L plus root of n by 2 by minus CF by F into H. This is the principle for మధ్యగతం కనుగొనడానికి. మీడియన్ to found the median for a group data. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కమ్మీ రేఖా చిత్రంలో దీర్ఘచతురస్రాకార కమ్మీలు ఎలా ఉంటాయి? ఆప్షన్ 1 ఏకరీతి వెడల్పులో, ఆప్షన్ 1 ఏకరీతి వెడల్పులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 అనున్నది దేనికి ఉదాహరణ? 2024 అనున్నది దేనికి ఉదాహరణ? దట్ ఈస్ 2024 అనున్నది ఏకపదికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x plus y plus z ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జీ క్యూబ్ ఎంత అని అడిగారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, 3xyz. నెక్స్ట్ క్వశ్చన్. వర్గ సమీకరణం ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0కు కల్పిత మూలాలు పొందాలంటే వాట్ ఇస్ ఆప్షన్? ఆప్షన్ 4 b² minus 4ac is lesser than 0. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. అర్ధగోళ సంపూర్ణ తల వైశాల్యమునకు సూత్రం. అర్ధగోళ సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం. ఆప్షన్ 2 3πr² స్క్వేర్ యూనిట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రాంబస్ వైశాల్యము 240 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణములలో ఒకదాని పొడవు 16 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణము పొడవు ఎంత? రెండవ కర్ణము పొడవు ఆప్షన్ 3 30 వస్తుంది. ఆప్షన్ 3 30. నెక్స్ట్ క్వశ్చన్. 13 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యము ఎంత? లంబకోణ త్రిభుజ వైశాల్యము 30 సెంటీమీటర్ స్క్వేర్. 30 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత. ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే 1/26. 1/26. ఎందుకంటే పేక ముక్కలు 26 ఉంటాయి కదా, 1/26 అనేది ఉంటుంది. సారీ రైట్. ఆప్షన్ 1/26. -40 6,0 బిందువుల మధ్య దూరం ఎంత? బిందువుల మధ్య దూరం ఆప్షన్ 4 10. ఆప్షన్ 4 10. దీని మధ్య దూరం 10. బిందువులు ఏ 5,2, బి 4,7, సి 7, -4 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం ఎంత? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, 2 చదరపు యూనిట్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ, బి మరియు సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర్గత కోణాలైతే sin b+c/2 ఎంత? దట్ ఈస్ ఆప్షన్స్ 3 cos a/2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3tan a = 4 అయితే cos a ఎంత? cos a ఆప్షన్ 1 3/a. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గణిత శాస్త్ర పరికరాలు అందుబాటులో లేని ఆ కాలంలోనే భూభ్రమణానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లుగా గణించిన భారతీయ గణిత శాస్త్రవేత్త కదా. ఒకరోజు భూభ్రమణానికి పట్టే కాలం 23 గంటలు, అంటే 24 గంటలు ఫుల్గా లేదు, అంటే 3 నిమిషాల కదా, 3 నిమిషాల
56 సెకండ్లు తక్కువే. అది ఖండించిన శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట. ఆప్షన్ 2 ఆర్యభట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిద్ధాంత నిరూపణలో ఒక విద్యార్థి దత్తాంశం నుండి సారాంశమునకు గతంలో తెలిసిన భావనలు, సూత్రాలను సోపాన క్రమంలో అనువర్తించుకుంటూ నిరూపించాడు. అతని ఉపగమం. అతని ఉపగమం. ఆప్షన్ 1 ఆగమన ఉపగమం, అలాగే సంశ్లేషణ ఉపగమం. రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్వేషణ పద్ధతి లేక హ్యూరిస్టిక్ పద్ధతికి మూలాధారమైన హ్యూరిస్కో అనగా నేను కనుగొన్నాను అనేది ఒక ఆప్షన్ 3 గ్రీక్ పదం అండి. ఈ హ్యూరిస్టిక్ పద్ధతి, హ్యూరిస్టిక్ అనేది హ్యూరిస్కో అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించిన ఒక పదం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో పైనుండి క్రిందకి వెళ్ళే కొద్దీ ప్రత్యక్ష అనుభవం, పైనుండి కిందికి వెళ్ళే కొద్దీ ప్రత్యక్ష అనుభవం పెరుగుతుంది. అలాగే క్రింది నుంచి పైకి వెళ్ళే కొలది ప్రత్యక్ష అనుభవం తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మేరీ పోటర్ మరియు విర్జిల్ మిల్లారీల ప్రకారం గణితంలో మంద అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే ఆప్షన్ 4 <90 మంద అభ్యాసకులని చెప్పవచ్చు వీరి ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే సమర్థవంతంగా ఎదగగలడో అంచనా వేసి చెప్పే మూల్యాంకనం అది ప్రాగుప్తిక మూల్యాంకనం అని మనం పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అల్లిక సూది పొడవును కొలిచేటప్పుడు స్కేల్ యొక్క ఒక చివరి రీడింగ్ 3 సెంటీమీటర్, మరొక చివరి రీడింగ్ 33.1 సెంటీమీటర్ అయినా ఆ సూది పొడవు ఎంత? ఆప్షన్ 30.1 సెంటీమీటర్. ఎందుకంటే ఒక కొనపొడ చివరి ఏమో 33.1 ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టండి 30.0, ఇది రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 3.0 సబ్ట్రాక్ట్ చేస్తే 30.1 సెంటీమీటర్, అది సూది పొడవు. నెక్స్ట్ క్వశ్చన్. ఘర్షణ బల రకాల సరైన ఆరోహణ క్రమం అంటే తక్కువ ఘర్షణ బలం నుంచి ఎక్కువ ఘర్షణ బలానికి వచ్చేది ఏంటి? తక్కువ ఘర్షణ బలం నుంచి ఎక్కువ ఘర్షణ బలం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరోహణం దొర్లుడు అంటే దీనిలో ఘర్షణ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, జారుడులో కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే స్థైతిక అంటే జారకుండా నిలకడగా ఉండే దానిలో ఘర్షణ బలం ఇంకా ఎక్కువ ఉంది. ఆరోహణ క్రమం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 12 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువు భూమిపై నుండి కొంత ఎత్తులో ఉంది. ఆ వస్తువు యొక్క స్థితి శక్తి 480. స్థితి శక్తి అంటే ఇదేంటి? పొటెన్షియల్ ఎనర్జీ 480 జౌల్స్ అయితే భూమి నుండి ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉంది? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏం చేస్తాం మనం? ఎంజీహెచ్ చూస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ 480 ఇచ్చారు, మాస్ అనేది 12 ఇచ్చాడు, జీ వాల్యూ ఇక్కడ 10 మీటర్స్ పర్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 ఇచ్చారు, హైట్ మనకు తెలియదు. కాబట్టి హైట్ కావాలంటే 480 డివైడెడ్ బై 12 into 10 అంటే 480. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ పిఈ బై ఎంజీ మనం తీసుకుంటే వస్తుంది. సో 12 fours is 480, 10 fours, రైట్. టోటల్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 మీటర్స్ హైట్లో ఉంది. 12 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు భూమి పై నుండి కొంత ఎత్తులో ఉందట. ఆ వస్తువు యొక్క స్థితి 480 జౌల్స్ అయితే అది భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంది? ఇది స్థితి శక్తికి అయితే పిఈ ఈక్వల్ టు ఎంజీహెచ్. అదే గతి శక్తి కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా అయితే 12
ఎంవి స్క్వేర్. ఇది మనం యూజ్ చేయాలి. ఈ జీ వాల్యూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దిస్ ఈజ్ ఫిక్స్డ్. యాక్చువల్గా ఇది ఏంటంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. జనరల్గా రౌండ్ ఫిగర్ తీసుకుంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2. ఇక్కడ ఉష్ణోగ్రత, ఉష్ణము, గుప్త ఉష్ణము, అలాగే విశిష్ట ఉష్ణం ఇచ్చారు. ఇక్కడేమో వాటి యొక్క ఎస్ఐ యూనిట్లు ఇచ్చారు. మనం దాన్ని గమనించాలి. గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై. ఉష్ణోగ్రత ఇప్పుడు కూడా కెల్విన్స్లో కలుస్తాం, ఉష్ణమేమో జౌల్స్లో. దీన్ని బట్టి చూడండి, ఉష్ణోగ్రత ఎక్కడుంది? ఉష్ణోగ్రత కెల్విన్ అంటే 1 మ్యాచెస్ విత్ సి. 1 మ్యాచెస్ విత్ సి ఎక్కడుంది? ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది. ఇవి రెండు డైరెక్ట్గా రాంగ్ ఆన్సర్. తర్వాత ఉష్ణం అనేది జౌల్స్లో కాబట్టి సెకండ్ 2B మ్యాచ్ అవుతుంది కాబట్టి సెకండ్ 2B ఎక్కడ ఉంది? ఇక్కడ సెకండ్ 2B ఉంది, ఇక్కడ సెకండ్ 2D ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇది రైట్ ఆన్సర్. దీనిని ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాం. అన్ని ఆప్షన్స్ చూడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మాత్రం అన్ని ఆప్షన్స్ చూడాల్సిందే. రైట్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆవేశాన్ని M బిందువు నుండి N బిందువునకు కదిలించారు. ఈ విధంగా ప్రమాణ ఆవేశాన్ని కదల్చడానికి చేసిన పనిని ఏమంటారు? దీన్ని ఏమంటారంటే డైరెక్ట్గా ఆప్షన్ 3 M మరియు Nల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్. M మరియు Nల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో వోల్టేజ్ అని పిలుస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఘర్షణ ద్వారా తేలికగా ఆవేశం చేయలేనిది ఏమున్నాయి? ఇక్కడ ప్లాస్టిక్ స్కేల్ ఉంది, రాగి కడ్డీ ఉంది, ఊదిన బెలూన్ ఉంది, ఉన్ని వస్త్రం. వీటిలో ఈజీగా తేలికగా ఆవేశం చేయలేనిది ఏంటంటే ఆప్షన్ 2 రాగి కడ్డీ. రాగి కడ్డీని తేలిగ్గా ఆవేశం చేయలేము. మనం ఇక్కడ ప్లాస్టిక్ స్కేల్ని ఫ్రిక్షన్ ద్వారా ఆవేశం చేయొచ్చు, బెలూన్ని చేయొచ్చు, సిల్క్ క్లాత్ని కూడా చేయొచ్చు. కానీ రాగి కడ్డీ ఆవేశం అవ్వాలంటే ఖచ్చితంగా కరెంటుని దాని ద్వారా పంపాల్సిందే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. పదార్థాలను నిల్వ చేసే వెనిగర్లో ఉండేందుకు నీటితో కలిపే ఎసిటిక్ ఆమ్ల శాతం. డైరెక్ట్ క్వశ్చన్. ఇది 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్. అంటే 5% ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటే 95% వాటర్ తీసుకోవాలి, లేదా 8% తీసుకుంటే 92% వాటర్ తీసుకోవాలి. దాన్నే వెనిగర్ అని మనం పిలుస్తాం. రైట్, 127 అయిపోయింది. 128 బిట్ చూద్దాం మనం. 128. కాల్షియం క్లోరైడ్ యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి, మాలిక్యులర్ మాస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఫార్ములా యూనిట్ ఎందుకు అన్నాడంటే ఈ అయానిక్ కాంపౌండ్స్కి మనం ఈ పేరు వాడతాం, ఫార్ములా యూనిట్ అని. అలాగే కోవలెంట్ కాంపౌండ్స్ అయితే మాలిక్యులర్ మాస్ అంటాం, సరిపోతుంది. ఎలా చేయాలి? ఇప్పుడు కాల్షియము, క్లోరిన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. కాల్షియం 40 మాస్, క్లోరిన్ ఏమో 35.5. అప్పుడు కాల్షియం ఉంది కాబట్టి 40, 2 క్లోరిన్ ఉన్నాయి కాబట్టి 35.5 అంటే 71 అవుతుంది. 40 + 71 111. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఆవర్తన పట్టికలో పీరియడ్ల యందు ఎడమ నుండి కుడికి వెళ్ళేటప్పుడు ఆవర్తన ధర్మాల సరళిలో సరికానిది ఏంటి? ఆవర్తన ధర్మాల సరళిలో సరికానిది ఏంటంటే ఆప్షన్ 3 పరమాణువులు సులభంగా తమ ఎలక్ట్రాన్లను కోల్పోతాయి అనేది రాంగ్. యాక్చువల్గా ఎడమ నుంచి కుడికి వెళ్ళేటప్పుడు పరమాణువులు, యాటమ్స్ కోల్పోవటం కంటే కూడా ఎలక్ట్రాన్స్ను తీసుకుంటాయి, ఎలక్ట్రాన్ను గ్రహిస్తాయి. సో ఇది రాంగ్ ఆన్సర్ హియర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. 2 వరుసలు ఇచ్చారు. వరుస 1, 2లోని సరైన జతలు ఏమి ఇచ్చారు? 1 ధ్వనిని ఉత్పత్తి చేయుట, తీగలు సాగదీయుట, రేకులుగా చేయుట, ఉష్ణాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రసారం చేయుట. 2వ వరుసలో ఏమో వాటి యొక్క ధర్మాలు ఇచ్చారు. రైట్, ధ్వనిని ఉత్పత్తి చేయుట అనేది ఏంటి? ధ్వనిని ఉత్పత్తి చేయుట లేదా రేకులుగా చేయుట లేదా తీగలుగా సాగదీయుట, వీటన్నిటిని ఏమంటారు? ధ్వనిని ఉత్పత్తి చేయటాన్ని ధ్వని గుణం అని పిలుస్తాం. ధ్వని ఉత్పత్తి చేయుట ధ్వని గుణం అని పిలుస్తాం. కాబట్టి 1C
ఒకటి ఒకటి సితో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎక్కడున్నాయి, ఇది 1B రాంగ్, 1D కాబట్టి రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో మన ఆప్షన్ ఉంది. తర్వాత తీగలుగా సాగదీయటాన్ని మనం తాంతవత అంటాం. 2B ఉంది కాబట్టి ఇక్కడ 2D ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు శాంపుల్ క్వశ్చన్ పేపర్ మనం చూసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్.